ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరిగే నీళ్ళల్లో పిండి వేసి చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసి పెట్టుకున్నారంటే నైట్ వరకు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ రెసిపీ నేనైతే ఎలా చేశానంటో వీడియోలో కలిసేట్టు ఒక కళాయి అయితే తీసుకోవాలండి. ఇందులో ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇవైతే మరిగే వరకు అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని మరగనివ్వాలి వాటర్ని. మరిగేటప్పుడు కొద్దిగా పిండి అయితే వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా ఈజీగా త్వరగా అయితే కలుపుకోవాలండి. మనకు ఉండగట్టకుండా ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అయితే సరిపోతుంది. మొత్తం అంతా ఇలా వేసుకొని అంతా వాటర్ అంతా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారా, పిండి అయితే ఇలా పిండి అయితే మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మన గోధుమ పిండి మనం చపాతీకి ఎలా తడుపుకుంటామో చూసారా ఎంత మెత్తగా అయితే అయింది. కొద్దిసేపు ఇలానే ఉంచేసి సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇక మొత్తం అంతా ఇలా అయ్యాక ఒకసారి ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారనివ్వాలి కొద్దిగా. ఇలా వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని మనం చల్లార్చుకుందాము. కొద్దిగా ఇది చల్లారాక పిండిని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా చల్లారాక ఒక్కసారి ఇలా పిండిని మర్దన చేసుకోవాలి. ఇలా వేడిగా ఉంది చూసారా. ఇలా పిండి అయితే మనకు గోధుమ పిండిలా చపాతీ ఎలా చేసుకుంటామో పిండి అయితే అలా రెడీ అయిపోయింది. ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చి 5 మినిట్స్కి అయితే చూసారా ఇలా బాగా నానుంటుంది. ఇవి రోటీలు అయితే చేసుకోవడమే అండి. ఆయిల్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. పిండి అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలండి. మనం రోటీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఇలా మొత్తం అంతా బాగా మెత్తగా చేసుకున్నాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మనకు ఎంత వీలైతే అంతగా రౌండ్గా చేసుకోవడమే. మామూలుగా జొన్న రొట్టె అలా చేసుకుంటూ ఉంటాము. ఇలా కొత్తగా రాగి రొట్టె కూడా ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోద్ది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ రోటీ మనకు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా ఒక ప్లేట్తో చూసారా ఇలా రౌండ్గా మనకు ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి. మార్క్ వేసుకొని మిగతాదంతా ఇలా తీసేసుకోవడం అండి. రౌండ్గా మనకు బాగా కనిపిస్తుంది రోటీ. చూసారా, రౌండ్గా ఈ మందం ఉంటే సరిపోతుంది. మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. పెనం అయితే పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అయితే రాసుకొని ఈ రోటీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. సిమ్లో పెట్టేసి ఇవి ఇలా కాల్చుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్తో మనకు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా కాలనివ్వాలి. చిన్న మంట మీద పెట్టేసి కాల్చుకోవడమే. ఏదైనా క్లాత్ తీసుకొని కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా ఇలా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా, ఈ విధంగా అయితే మనమైతే రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అదేవిధంగా మరొక రోటీ అయితే చూసేద్దాం. ఆయిల్ లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా రోటీ అయితే వేసాక కొద్దిసేపు అలానే ఉంచాలి. చిన్నగా బబుల్స్ వచ్చి చేసుకోవాలో చూపిస్తానండి. ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా
చూసారా పూరీలా పొంగుతాయి కూడా అండి. చూసారా అస్సలు ఏమీ లేకుండా కూడా ఎంత బాగా వస్తాయి. ఒక్కసారి ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా ఇలా క్రిస్పీగా కాలేక ఇంకా తీసేసుకోవాలి. వేడివేడిగా రోటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇక ఇందులో అయితే ముందుగా ఈ కర్రీ అలానే రోటీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. సరే సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.